వ్యర్థము చేయకుమా, నిన్ను ఆకర్షించే ఈ లోకము కాటు వేసే విష సర్పము. ఈ లోకములో ఉన్నటువంటి ఉన్నావు పాపపు పడగ నీడలో, ఆశ కలిగించే ప్రతిదీ అంతము ఘోర నరకము, పాపానికి గురి చేస్తుందని మర్చిపోవద్దు. అది నిత్య నరకము. నరకానికి పాత్రునిగా చేయడానికి ఈ లోకము బిడ్డలారా, నీ జీవితం దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. వ్యర్థము ఈ లోకములో ఉన్న ప్రతి మానవుని కంటే అధికముగా ప్రేమిస్తున్నటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. చాచిన చేతులతో నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. మంచి దేవుడు అండి యేసుక్రీస్తు ప్రభువు. వ్యర్థము చేయకుమా, మానవుడు కల్పించినటువంటి ఆచారములు దేవునికి నిన్ను చాలా దూరముగా చేస్తున్నాయని మర్చిపోవద్దు. ఈ లోక ఆచారములతో నీ ఆలోచనలు, తలంపులు లోకము వైపు చూస్తున్నవే కానీ దేవుని వైపు చూడడానికి నిన్ను సిద్ధపరచట్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పొన్నపాడు గ్రామస్తులారా, యేసుక్రీస్తు ప్రభు ఈరోజు నీతో స్పష్టముగా మాట్లాడి ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. చాచిన చేతులతో నిన్ను పిలుస్తున్నాడు. ఆయన వైపు చూడడానికి సిద్ధపడదామా? ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని, యేసుక్రీస్తు ప్రభువా, నాతో మాట్లాడావు, నాతో మాట్లాడు ప్రభువా, స్పష్టంగానే మాట్లాడడానికి నువ్వు సిద్ధపడితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు రాత్రికే నువ్వు అద్భుతమును చూడబోచున్నావు. ఇప్పుడే అద్భుతమును చూడబోచున్నావు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడే దేవుడు, ఆయనను పిలుస్తున్నటువంటి దేవుడు, ఆయన నిన్ను ఆదరించే దేవుడు. పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవ, ఆశ్చర్యకరుడా, మీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఆకాశ మహాకాశములు పట్టజాలినటువంటి దేవాది దేవా, నీవు మానవుని ప్రేమించుటకు మేమే పాటి వారమయ్యా. దేవాది దేవా, రాజాది రాజా, మీ మనస్సు నిరగలేక, మీ హృదయం నిరగలేక, మీరు మమ్మల్ని ఎందుకు చేసుకున్నారో గుర్తిరగలేక, నా ముందున్నది నిజమని, నాతో ఉన్నవారే నిజమని, నేను మాట్లాడుచున్నదే న్యాయమని ఎన్నో మార్లు భ్రమపడిపోయానయ్యా. కానీ ప్రభువా, నా మాటల వలన అనేక మంది నశించిపోతున్నారని, అహంకారపు మాటలు కలిగినటువంటి నా జీవితం వలన న్యాయమును, సత్యాన్ని అనేక మంది గుర్తిరగలేకపోతున్నారని మీరే మాతో మాట్లాడారు. మీకు స్తోత్రములు రాజా. అయ్యా, ఈ లోకములో ఉన్నటువంటి విరోధి మా మనోనేత్రములను గుండిపరచుచు ప్రభువా, ఈ మా మనోనేత్రములను మూయించి అయ్యా నీ వైపు చూడక లోకములు అనేకమైన వాటిని కల్పిస్తూ, తయారు చేస్తూ అయ్యా మీ వైపు చూడలేనటువంటి దౌర్భాగ్య స్థితిని మాకు ఇచ్చి ఉన్నాడు. కానీ ఈ రోజు మీరు మాతో స్పష్టంగా మాట్లాడారయ్యా. నిజమైన దేవా, మన మనోనేత్రాలు తెరిచారు, మీ వైపు చూడడానికి కృపను దయచేశారు. ఈ పొన్నపాడు గ్రామములో, మరి ముఖ్యంగా ఈ సువార్త సభలు జరుగుతున్నటువంటి ఈ ప్రాంగణములో మారు మనస్సు కలిగి ఎంతమంది అయితే మీ వైపు చూడాలని ఆశపడుచున్నారో దేవా, ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు నామములో దర్శించండి. ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు నామములో దర్శించండి. ప్రతి బిడ్డను దర్శించండి. ప్రతి అనారోగ్యాన్ని యేసు నామములో దూరపరుస్తున్నాను. ఏ కుటుంబంలో అయితే విరోధి కార్యములు జరుగుతున్నాయో, అపవాది కార్యములు ఏ కుటుంబంలో అయితే జరుగుతున్నాయో, భార్యను ప్రేమించినటువంటి భర్తలు ఆ భర్తకు ఏ విధమైనటువంటి ప్రభువా అహంకారము కానీ,
ఆలోచనలు కానీ అదేవా వాటి వలన వారి మనోనేత్రములు మూయించేస్తున్నటువంటి విరోధి కార్యములన్నిటినీ యేసు నామములో దూరపరుస్తున్నారు. ఏ భార్యని ప్రేమించినటువంటి భర్తలకు అయ్యా వారి మనోనేత్రములు గుడ్డిపరుస్తున్న విరోధి కార్యములన్నిటినీ యేసు నామములో దూరపరుస్తున్నారు. ఏ భార్యలైతే తమ భర్తలను మోసము చేయించున్నారో అయ్యా ఆ భార్య కళ్ళను మూసివేస్తున్నటువంటి ప్రతి విరోధి కార్యములు యేసు నామములో దూరపరుస్తున్నారు. ప్రతి కుటుంబాన్ని కట్టండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని కట్టడానికే మీరు లోకానికి వచ్చారు అయ్యా. ప్రతి హృదయాన్ని కట్టడానికే మీరు లోకానికి వచ్చారు. మా కొరకు గాయపరచబడ్డారయ్యా. మేము మీ మాట వినలేమని, మేము మీ వైపు చూడలేమని అయ్యా ఈ పాపపు విరోధి కార్యములను జరిగించేటటువంటి ఈ పాపపు పొరలను మా కళ్ళ నుండి, పాపపు జీవితమును ఈ మా హృదయం నుండి దూరపరచడానికి మా కొరకు లోకములకు వచ్చిన ఏకైక దేవుడవు నీవే యేసయ్యా. నీ రక్తాన్ని మా కొరకు కార్చారు, మా కొరకు గాయపరచబడ్డారు, శ్రమపరచబడ్డారు. నీ గాయముల ద్వారానే మాకు స్వస్థత కలిగిందయ్యా. నీ గాయముల ద్వారానే మేము ఈ రోజు బ్రతుకుచున్నాము. ఈ ఇరుకు ఇబ్బందులలో మా గ్రామములో, ఈ పొల్లపాడు గ్రామంలో నుండి ఏ బిడ్డలైతే ఉన్నారో ప్రతి ఒక్కరు దర్శించమని, ఈ రాత్రికే దర్శించమని, ఇప్పుడే దర్శించమని నీ పాదాల చెంత మొరపెట్టుకుని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.